నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాథ్ నరహర్ శెట్టి. వచ్చే 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగనుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ చేయనున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో విజయడంకా మోగించిన వేళ జిహెచ్ఎంసీ ఎన్నికలకి వెళ్ళడానికి ఉవ్విళ్ళోరుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే జిహెచ్ఎంసీలో ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కూడా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా మనకైతే విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లోకి ఏది ఉపయోగపడుతుందంటే, మొన్న జరిగిన ఉప ఎన్నికలు ఏవైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో మాకు బాగా కలిసి వచ్చే అంశంగా ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకి రెడీ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఎక్కడ ఓడిపోయాం ఉప ఎన్నికల్లో మొన్న మనకి దాదాపు 70,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. నైతికంగా విజయం మాదే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చీట్ చేసింది గెలిచిందంటూ రకరకాల ఊహాగానాలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అనేక విమర్శలు కూడా చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళది వచ్చే అవకాశం, దాన్ని మనం పట్టించుకోవసరలా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు మందే అని చెప్పి హరీష్ రావు మాట్లాడటం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నట్లుగా మనకి సమాచారం ఉంది. ఆ మీటింగ్లో వాళ్ళ కార్యకర్తలకి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ పార్టీ కూడా కిషన్ రెడ్డి, అదేవిధంగా రామచంద్రరావు వీళ్ళు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలని ముందుకు తీసుకెళ్ళటానికి శతవిధాలా ప్రయత్నించి ఏదో ఒక రకంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయపు జెండా రెపరెపలాడించాలని చెప్పి బీజేపీ పార్టీ ఉవ్విళ్ళూరుతుంది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో పోటీ చేసి తీరుతామని ఆల్రెడీ జనసేన గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చకచకగా జరిగిపోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. గతంలో ఒక సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన కొన్ని చోట్ల పోటీ చేసింది, కానీ కొన్ని చోట్ల డిపాజిట్ రాలేదు. కానీ కొన్ని చోట్ల డిపాజిట్ వచ్చింది కూకట్పల్లిలో ఒక సీట్లో అయితే. కానీ తన యొక్క స్టాంప్, తన యొక్క మార్కుని ట్రై చేయడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలని జనసేన పార్టీ కూడా సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేసి ఏదో ఒక రకంగా కొంత ఓట్ బ్యాంక్ని సంపాదించుకోవాలని చెప్పి జనసేన పార్టీ అయితే మరి గట్టిగా స్ట్రాంగ్ డెసిషన్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరి విజయం ఎలా ఉంటుందో అనడానికి ప్రతి రాజకీయ పార్టీ కూడా బేరీజ్ వేసుకుంటున్నాయి, మేము ఎంతవరకు గెలుస్తామని. ఇక ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే చాలా జోష్ మీద ఉందనే చెప్పాలి. 100% ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దిగుతున్నాం, గట్టిగా కొడుతున్నాం. మరి ఇప్పటి వరకు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టు ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీలో అంత పట్టు లేదు. కానీ జూబ్లీహిల్స్లో ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. మాగంటి గోపీనాథ్ గారు ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి ఆయన అకాల మరణం తర్వాత ఆయన అక్కడ చేజిక్కించుకోవటం కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని రుచి చూడటంతో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. ఇక హరీష్ రావు కూడా కామెంట్స్ చేశారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్లో నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని అయితే వాళ్ళు నిర్వహించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాద సభనైతే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీటింగ్ అంతా చూస్తే కార్యకర్తలే నాయకులకు ధైర్యం చెప్పారు. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా అధికార ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అక్రమాలు చేసిందని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆరోపించారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇక నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదేనని, నైతిక విజయం కూడా సునీతమ్మదేనని చెప్పి వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పట్టించుకోలేదని మరొకసారి వాళ్ళు ఆరోపించుకున్నారు. ఇక ఓట్ల కోసం యూసఫ్ కూడా పోలీస్ బెటాలియన్ వాళ్లకు అకౌంట్లో డబ్బులేశారని కూడా ఆరోపణ కూడా చేశారు వీళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీతో అన్ని పార్టీలు కలిసి పనిచేశాయని, మేము సింహంలాగా సింగిల్గా వెళ్ళామని చెప్పి మరి మాట్లాడారు. ఒకప్పుడు మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ అనేవాళ్ళు కదా. అలాంటిది ప్రజెంట్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నట్టున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసినప్పుడు తత్వం బోధపడుతుంది, ధర్మం తెలుస్తుంది అంటున్నారు. ఇక కార్యకర్తలు కష్టపడ్డారు కాబట్టే 75,000 ఓట్లు వచ్చాయని, పోలింగ్ బూతుల చుట్టూ ప్రభుత్వ పెద్దలు తిరిగారని కూడా వీళ్ళు అనేక ఆరోపణలు చేశారు. ఇక పోలింగ్ బూతుల వద్ద ఏం జరుగుతుందోనని భయపడ్డారని కూడా తెలిపారు. ఇక మరో 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న వేళ కార్యకర్తలందరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పి బీఆర్ఎస్ అయితే తమ కార్యకర్తలకైతే పిలుపునిచ్చింది. ఇక జనసేన కూడా
తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అదేవిధంగా ఒక అదృష్టం అంటే కూడా ఒక బాధ్యతగా వెళుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరి పవన్ కళ్యాణ్ గారు సొంతం అంటంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఏపీ కంటే కూడా పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న ఏరియా తెలంగాణ. మరి ఇలాంటి తెలంగాణలో తమ సత్తా చాటాలి, ఏదో ఒక రకంగా ముందుకెళ్లాలని జనసేన పార్టీ కూడా భావిస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం అయితే తెలిపారు. ఈ మేరకు కూకట్పల్లి నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలతో కేపీహెచ్బిలో మంగళవారం సమావేశం ఆయన నిర్వహించారు. రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ హాజరై పార్టీ బలోపేతం, కార్యకర్తల సమీకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రేమ్ కుమార్, వీర మహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలుగా ఉన్నప్పటికీ కూడా ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా బాధ్యతగా తన వంతు ప్రయత్నం చేస్తూ పోటీలో మేమున్నామని చెప్తుంది. మరి చూద్దాం, ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు కూడా ప్రభావితం చేసే అవకాశం జనసేన పార్టీకి చాలా మెండుగా కనబడుతున్నాయి. ఎందుకంటే కూకట్పల్లి దగ్గర నుంచి మెజారిటీ % ఇక్కడ జిహెచ్ఎంసీలో ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణ వ్యక్తులు కూడా విపరీతంగా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మరి ఏదో కొంత ఓట్ బ్యాంక్ తెచ్చుకుని తమ సత్తా చాటాలని చెప్పి మరి లోకల్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మరి జనసేన పార్టీ భావిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీకి గెలుపు అవకాశం ఎంత ఉంటుంది? జనసేన పార్టీకి ఈసారి ఎంత శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది ఈ లోకల్ ఎన్నికల్లో? కామెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్. నమస్తే.